రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కార్పొరేషన్ వేదికగా మాజీ మంత్రి బాలినేని వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఎపిసోడ్ నడుస్తుంది. నేడు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది టీడీపీ. సమావేశానికి 23 మంది వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన మాజీ మంత్రి బాలినేనితో భేటీ అయ్యేందుకు 20 మంది వైసీపీ కార్పొరేటర్లు హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల టీడీపీలో చేరిన 19 మంది వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ 6, జనసేన 1 కార్పొరేటర్లతో కలిపి మొత్తం 26 మంది హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశం నిర్వహించాలంటే కోరం సభ్యులు 37 మంది ఉండాల్సిందే. కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు సమావేశం ఉండటంతో రాత్రికి రాత్రి 20 మంది వైసీపీ కార్పొరేటర్లు హైదరాబాద్ లో బాలినేని శిబిరానికి చేరుకోవడంతో రసవత్రంగా మారే ఒంగోలు కార్పొరేషన్ రాజకీయాలు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎలా అయినా తమ వశం చేసుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈ విషయంలో పట్టుదలగానే ఉన్నారు. తాము గెలవాల్సిన స్థానాన్ని వైసీపీ అధికారం అడ్డం పెట్టుకుని లాక్కుందని పలుమార్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. అటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఈ స్థానంపై సీరియస్ గానే ఉన్నారు. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడుతున్నా కార్పొరేషన్ వదలకపోవడం వెనుక కారణం ఏంటి అనేది అర్థం కాలేదు. ఒంగోలు కార్పొరేషన్ పై బాలినేని ఎందుకంత పట్టుదలగా ఉన్నారనే దానిపై పెద్ద చర్చే జరుగుతుంది. జగన్ వైఖరి కారణంగానే వైసీపీ ఓడిపోయిందని, తనకు గుర్తింపు లేదని చెప్పిన బాలినేని 20 మందిని తీసుకుని ఎందుకు వెళ్లారో తెలియాల్సి ఉంది. మరి ఈ రాజకీయానికి టీడీపీ ముగింపు పలుకుతుందా లేదా అనేది చూడాలి. టీడీపీలోకి తనను తీసుకునే విషయంలో టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బాలినేని ఈ రాజకీయానికి తెరతీశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.